అందరికీ ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుడు తిరిగి మరొకసారి అవకాశం దేవుడు ఇచ్చినందుకు, సజీవుగా ఉంచినందుకై నేను ప్రత్యేకంగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఏమి ఇచ్చి నేను రుణము తీర్చుకున్నది, ఎందుకంటే మనుషుల రుణం తీర్చుకోవచ్చు కానీ దేవుడి రుణాన్ని తీర్చుకోలేరు. ఒక ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుడు మనందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆయన వాక్యంలో జీవం కలిగినటువంటి మాటల్లో వచ్చి మనందరినీ కూడా బ్రతికించుకుంటూ సరి చేసుకుంటూ, ఒక్కరిని సరి చేయడానికి ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటామో ఒకసారి ఆలోచించారు ఎవరన్నా? ఒక భార్యని భర్త సరి చేయాలన్నా, భర్తని భార్య సరి చేయాలన్నా, పిల్లల్ని సరి చేయాలన్నా అంత తేలికైన విషయంగా కనపడదు. కానీ దేవుని వాక్యంలో జీవం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో జీవం ఉంది, దేవుని వాక్యంలో శక్తి ఉంది. అందుకే ప్రపంచము కదిలించబడుతుంది ఆ వాక్యాన్ని బట్టి. అనేకమైన హృదయాలు, కఠినమైన హృదయాలు కదిలించబడలేదు. కానీ మనుషులు చెప్పినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు రాతి హృదయాలు కొట్టబడి, స్థుతితో పగలగొట్టబడి మాంసపు హృదయాలుగా మార్చబడుతూ ఉంటాం. మనం చూసినప్పుడు వాక్యంలో ఇంత శక్తి ఉంటుందా అని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అందుకే వాక్యం దొరకకుండా, వాక్యాన్ని అందించనీయకుండా, సువార్త ప్రకటించనీయకుండా సాతాను అనేక విధాలుగా ఆటంకాలు కల్పిస్తూ ఉంది. దేవుని రాజ్య ఏర్పాట్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధపడుతున్నటువంటి మనమందరం కూడా ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అతిశయపడాలంటే దేవుని అందే అతిశయించాలి తప్ప ఇంకొక దానిని బట్టి కాదు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. కొన్నిసార్లు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అతిశయపడతారు. కానీ మనమైతే దేవునిని బట్టి అతిశయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అతిశయ కారణము దేవుడై ఉండాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అతిశయము కలుగుతుంది అంటే మన బిడ్డలు దేవుల్లో ఎదుగుతున్నప్పుడు అతిశయము, సంఘము ఆత్మీయంగా కదులుతున్నప్పుడు అతిశయము, రాజ్యము, దేవుని రాజ్యము కట్టబడుతున్నప్పుడు అతిశయము మనకి కలగాలి. అలాగే మనము ఈరోజు దేవుని బిడ్డలుగా అనేక మంది చేర్చబడుతూ ఉంటే సంఘంలో చూసి అతిశయపడేటువంటి పరిస్థితుల్లో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తున్నా, సంఘము దేవునిది. దేవుడు ఒకే ఒక నియమం పెట్టాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడాలి. ఈ వాక్యాన్ని ఎవరన్నా తీసి పక్కన పెడితే నా మందిరము సమస్త జనులకు గొడవల మందిరం లాగా అవుతుంది. ఏమవుతుంది? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడిన క్రమంలో ప్రార్థనలు తీసి పక్కన పెట్టేస్తే ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు మీరు మందిరాన్ని. ఇంకా తర్వాత నా మందిరములు దొంగల గుహగా చేశారు అని మాట్లాడతారు కొన్నిసార్లు యెరూషలేము మందిరం గురించి. నా మందిరంలో దుర్వ్యాపారాలు చేస్తున్నారు కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన మందిరమును ప్రార్థనా మందిరంగా చేసుకోవాలని దేవుని యొక్క హృదయంలో వాంఛ, ఆయన కోరిక. ఆయన పేరు పెట్టిన జనులు వచ్చినప్పుడు ఆ ప్రార్థనలు మందిరంలోకి చేయబడినప్పుడు ప్రార్థనలు వినాలనే ఆయనకి ఆశ, ప్రార్థనకు జవాబునివ్వాలనే ఆశ, ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వాలనే ఆశ, వర్షాలు ఆ కాలంలో ఆశీర్వాదాలు పంపించాలని ఆయనకు తపన పడుతూ ఉంటాడు. అందుకే మందిరముకి ఆయన ప్రత్యేకంగా నా మందిరము అని చెప్పగలిగాడు. ఈరోజు చాలా సందర్భాల్లో దేవుని మందిరములో పాడైపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటున్నట్టుగా కనబడతారు. కానీ ఆయన ఊరుకునేటువంటి దేవుడు కాదు. ఆయన సమయం వచ్చినప్పుడు యెరూషలేము మందిరంలోనికి ప్రవేశించి బల్లలన్నీ తీసి పడేసి నా మందిరం గురించి ఎందుకు ఇలా చేశారు అని మాట్లాడుతూ ఉంటే ఎవరు వినదనుకున్నాడేమో ఆ బల్లలన్నీ త్రోసి పడేసి పక్షులను, ఆ చారీలన్నిటిని తీసి ఇసిరి పడేశాడంట. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదర, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒక మాటని చదువుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనపరచుకోదనని చెప్పాను. 23వ వచనంలో, యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, నీవు నివాసము చేసేటువంటి మందిరంగా ఈ మందిరాన్ని సిద్ధపరచుకున్నావా. నీ వాక్యం వినాలి, లోబడాలి,
ప్రభా నీ వాక్యాలు ఉన్నట్టుగా ప్రభా వాటిని లోపడి అనుసరించాలి ప్రభా. నీ వాక్యం వింటేనే కదా ప్రభా మేము మిమ్మల్ని ప్రేమించగలుగుతాం, లేకపోతే ప్రేమించలేం. కాబట్టి ఈ సమయంలో మీ వాక్యం చేత నాతో మా అందరితో కూడా మాట్లాడండి ప్రభా. నీ వాక్యాన్ని నీ నామాన్ని మాత్రమే గొప్ప చేసుకోండి. మేము తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి. మేము విత్తేవారుగా ఉంటామే కానీ దీవించేవాడిని నీవు కదా నాయన. కాబట్టి విత్తువాడిలో నీరు పోయేవాడు ఏమీ లేదు, కానీ వృద్ధి కలుగ చేయవాడు దేవుడే అని నమ్మి మీకు ఈ సమయం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇక్కడ వింటున్నటువంటి అందరినీ మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆయుధపరచండి, సిద్ధపరచండి. మంచి నేలగా మమ్మల్ని ప్రభా మీరు ప్రభా సిద్ధపరిస్తే మీ వాక్యము ఫలిస్తుంది. అప్పుడు మేము 30 60 100 ఫలించగలుగుతాం. అట్టి కృపను అనుగ్రహించండి. ఈ సమయం అంతా మీ అధ్యక్షతను జరిగించండి. మీరు మైమపోతండి. పరిశుద్ధాత్మ మమ్మల్ని నుండి దూరంగా వద్దు, మీరు మాతో ఉండి నడిపించండి ప్రభా అని కోరుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను ప్రేమించేవాడు నా మాటలు గైకొనును అని ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము కాదని రకరకాలుగా చెప్పేటువంటి మాటల్ని మీరు నమ్మారనుకోండి, మోసపోతారు. వాక్యంలో యవనస్తులు ఇలా ఉండాలి అంటే యవనస్తులు అలాగే ఉండాలి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు అంటే నీ వాక్యమును బట్టి అన్నప్పుడు వాక్యమునే చూడాలి, ఇంకోట్లేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ ఫ్రెండ్స్ ఉన్నారని ముందుకు వెళ్ళడం కాదు. అలాగే సంఘంలో పెద్దవారు ఉన్నప్పుడు నేను పెద్దవారిని కదా అని నా మాటలు తీసుకొస్తే ప్రయోజనం ఉండదు. ఎవరన్నా గుర్తు పెట్టుకోండి, దావీదు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నా. ఎందుకు వాక్యం ఉండాలి అని ఆశపడితే ఆ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలలో అది నాకు నెమ్మదినిస్తుంది. ఎందుకు ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో గమనించింది ఎందుకంటే ఏ కుటుంబమైనా, మా కుటుంబమైనా మీ కుటుంబాలైనా ఎందుకు గొడవలు వస్తాయి, ఎందుకు అసమాధానం వస్తాయి చూసినప్పుడు వాక్యానికి విరుద్ధంగా వెళ్తూ ఉంటారు. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. అంటే ఇవి లేవు కాబట్టి కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, పాడైపోతున్నాయి, సంసారాలు చేసుకోకుండా ఉంటున్నారు, పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, నశించిపోవడానికి మార్గాలు రెడీ చేసుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే విని గైకొంటారో ఆ కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. వాక్యం చెప్పింది కాదు నేను చెప్పింది చేయాలని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, నేను అంటానో అక్కడే మీ పతనం స్టార్ట్ అయిపోతుంది. వాక్యము లేని చోట జీవం ఉండదు, వాక్యము లేని చోట ఆశీర్వాదాలు ఉండవు, వాక్యము లేని చోట అసలు ఫలభరితమైన జీవితం ఉండనే ఉండదు. వాక్యం విని వాటిని గైకొనినప్పుడు విత్తుకుంటూ వెళ్ళిన వాడు చెప్తాడు, కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100 ఫలించారు అని మనం చూస్తున్నప్పుడు నీవు నేను ఫలిస్తున్నావా లేదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫలించడం అంటే మంచి వస్త్రాలు, మంచి ఇల్లులు, మంచి కార్లు, మంచి కుటుంబము, మంచి పిల్లలు, అందమైనటువంటి వాళ్ళు, మంచి జ్ఞానవంతులు కాదు. వీటికన్నింటికంటే ప్రాముఖ్యమైనటువంటిది దేవునిలో ఉన్న కుటుంబాలుగా మన కుటుంబాలు తీర్చిదిద్దబడుతున్నాయా? సంఘంలో మనము వాక్యము చేత ఐక్యత తీసుకురాగలుగుతున్నామా? వాక్యము దేనికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనము ఖచ్చితంగా మనల్ని పరిశీలన చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలిగ చేయు దేవునిలోనే కానీ నాటు వానిలోనైనాను నీళ్లు పోయి వానిలోనైనాను ఏమీ లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. మందిరం కట్టినా ఏముండదు, మందిరం కట్టకపోయినా ఏముండదు, ఎక్కడికో తిరిగినా ఏముండదు, కానీ వాక్యం వింటేనే ఉండదు. తెలుసా, ఆశీర్వదించబడతారు. జ్ఞాపకం చేసుకోవాలి. పూరి గుడిసెలో ఉన్నప్పుడు వాక్యం వింటే ఆశీర్వదించబడతారు. గొప్ప 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 చర్చల్లో ఉండి వాక్యం వినపడకపోతే మందిరాలు యెరూషలేము మందిరాలాగా పడతాయి. జ్ఞాపకం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం వాక్యానికి విలువనివ్వాలి. వాక్యం చెప్పిందే చేయాలి. వాక్యంకి విరుద్ధంగా చేస్తున్నారని మనం ఎప్పుడైనా మందిరంలో చూస్తే దాన్ని తప్పకుండా ఖండించాలి. ఎందుకంటే ఖండించకపోతే, ఒక్కసారి నాకు తెలిసిన మా రిలేటివ్లో కాలికి చిన్నగా గాయమైంది. ఆయన 6 అడుగులు పై ఉంటాడు, ఎంతో మంచి పర్సనాలిటీ. ఆయన లెక్క చేయడు దేన్ని కూడా. ఈ దినం అంటున్నారు డాక్టర్స్, నీ కాలు తీసేయాలి. మందిరంలో ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానికి విరుద్ధంగా మనం ఏదైనా చేసుకుంటూ వెళ్తే
అనుకుంటాను, వాక్యము లేని చోట, దేవునికి ఇష్టం లేని చోట ఏముంటుందండి? ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నాటుతున్నావు, నీళ్లు పోస్తున్నావు అనుకుంటే వాక్యము లేకపోతే వాక్యం ఎలాగ దీవిస్తుంది? వాక్యం ఎలాగ బ్రతికిస్తుంది? వాక్యం ఎలాగ కుటుంబంలో సంతోషం తీసుకురాగలుగుతుంది? వాక్యానికి స్థలము లేదే. ఒక చిన్న టాబ్లెట్ అంటే జ్వరం వస్తే టాబ్లెట్ కి చెవిలో కూడా దేవుని వాక్యానికి లేకపోతే ఎలాగ వాక్యం పనిచేస్తుంది? వాక్యానికి 10 పైసల టాబ్లెట్ కి విలువ కూడా లేదా సంఘంలో? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందంటే ఇట్ ఈస్ ఎట్లా అంటే ఒక సంజీవిని లాంటి వాక్యాన్ని త్రోసివేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరు. ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చే వాక్యాన్ని త్రోసివేద్దామా మనము? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది కదా, కలుగుతుంది కదా, కలుగుతుంది కదా అని వింటూ ఉన్నప్పుడు ఎంతకాలం వినాలి? విశ్వాసం రావాలంటే ఇంకా ఎంతకాలం వింటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, చెవిని పెడుతూ ఉన్నాం మనం దేవుని మాటలన్నీ కూడా. ఈ వాక్యం ఇలా చెప్పింది కదా, మనం ఇలా చేయాలి అని మాట్లాడేటువంటి సందర్భాలు మనం ఎక్కడైనా చూస్తున్నామా? పిల్లలు తిరుగుబాటు, భార్యాభర్తల మధ్యలో కలహాలు, కుటుంబంలో అనేక పరిస్థితుల మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు బాధేస్తుంది, చూస్తున్నాము. పిల్లలు తల్లిదండ్రులు మీకు మాకు సంబంధం లేదని చెప్పడము, మేము ఆ డబ్బులు ఏమి ఇవ్వమని చెప్పటము, మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతాం, ఇవే దేవుడు నేర్పిస్తుంది పిల్లల్ని. యవ్వనస్తులు జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రులు సన్మానించమన్నారు కదా అని మీరు సన్మానించకుండా ఉంటూ పెళ్ళైపోయి భర్తతో వెళ్ళిపోయి తల్లిదండ్రులు విడిచిపెట్టడానికి సాహసం చేస్తారేమో. జాగ్రత్తగా ఉండాలి. యవ్వనస్తులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా బ్రతుకులు మేము, మీ బ్రతుకులు మీరంటే కలిగిన రోజు తీసుకెళ్ళి పిండానికి చెరువులో పడేసేవాళ్ళు. జాగ్రత్తగా మనం అడుగులు వేయలేకపోతే వాక్యం విని కూడా ఏంటి ఇట్లాగా బ్రతుకుతున్నారు? వాక్యం విని కూడా ఎందుకు ఇలాగ పాడైపోతున్నారు? నా ప్రజలు జ్ఞానము లేక అనేక మంది నశించిపోతున్నారు. వాక్యము జ్ఞానము లేక నశించిపోతున్నారు. వాక్య జ్ఞానం లేకుండా సమాధానం లేకుండా వెళ్ళిపోతున్నారు. వాక్య జ్ఞానం లేకుండా చీకటిలో, అంధకారంలో, బంధకాలలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళదన్న మార్గంలో వెళ్ళిపోయి పాడైపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ హృదయం ఉంది కదండి, ఇది పాపంతో నింపుకుంటున్నా, మనకిష్టమైన మార్గాన్ని వేసుకుంటున్నా, మనకిష్టమైన ఆలోచన కలిగి హృదయాన్ని నింపుకుంటున్నా. ఇది ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తుంది మనల్ని. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు దేవుడు నశించిపోతున్న వారిని వెతికి రక్షించేటువంటి క్రమంలో దేవుడు ఉంటూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త చదువుకున్నట్టు ఇందాక, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. తండ్రి ప్రేమించాలి. ఏంటి? తండ్రి ప్రేమించాలి. తండ్రి ప్రేమిస్తే, కుమారుడు ప్రేమిస్తే తండ్రిని ప్రేమిస్తే, తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. తండ్రిని మనం ప్రేమించి యేసు ప్రభువుని ప్రేమిస్తే సంఘంలో ఉన్న వారిని ప్రేమిస్తాము. సంఘంలో ఉన్న వారిని ప్రేమించడం ముందు కుటుంబంలో ఉన్న వారిని ప్రేమిస్తాము. భార్య భర్తలలో ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులు కుమారుల మధ్యలో ప్రేమ ఉంటుంది. ప్రేమ లేనివాడు నావాడు కాదు. ఏ కుటుంబంలో అయితే యునైటెడ్గా ఉంటుందో ఆ కుటుంబంలో ప్రేమ ఉంటుంది. ఒకటి ఎడమొక్కము పెడమొక్కం పెట్టుకుంటూ ఉంటారు చూడండి. ఒక పక్కన నేను, ఇటు పక్కన కృప, అటు పక్కన తిరిగి ఉంటే ప్రేమ ఉండదు. నా పిల్లలు మొఖం తిరుగుతుని అడ్డుపోతూ ఉంటే, నేను ఇటు పోతుంటే ప్రేమలు ఉండవు. వాక్యం ఎక్కడైతే ఉంటుందో ప్రేమ అక్కడ ఉండాలి. ప్రేమ అక్కడ ప్రేమను దేవుడు శాశ్వత ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉంటుంది అంట. ఎక్కడ ఉంటుంది? ఎక్కడ దేవుడి సన్నిధి ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి, శాశ్వత జీవం ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకా వాక్యమును తోసివేసి నేనేదో ఆశీర్వాదాలు చేస్తానని భ్రమ పట్టుకోకండి. యూ కెనాట్ బి ఎ బ్లెస్సింగ్ టు ద చర్చ్. నేను ఆశీర్వాదకరంగా చర్చ్కి ఉండలేను. దేవుడు ఆశీర్వదించబడటానికి ఒకవేళ నన్ను వాడుకుంటేనే నేను ఆశీర్వాదకారకుడిగా ఉండగలుగుతాను. అబ్రహామా, నిన్ను నేను దీవిస్తున్నాను, నువ్వు దీవించి వారు దీవించబడతారు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు తెలుసా? దేవుడు అన్నాడు, అబ్రహామా, నిన్ను బట్టి అనేక జనాంగాన్ని నేను దీవిస్తాను. ఈరోజు సంఘంలో ప్రియ సహోదరి సహోదరా, నువ్వు దీవెనకరంగా, నేను దీవెనకరంగా మందిరంలో ఉంటున్నా. ఏంటి మన సిచ్యువేషన్స్?
మన పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, కొన్నిసార్లు మోసపోతున్నాం. దేవుని వాక్యం చెబుతుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడం. చాలా మంది అనుకుంటారు కదా, మేము కలలు కన్నాం. నాకు మొన్న పాస్ గారు నాకు ఫోన్ చేసి శ్యాంబాబుకి ఏదో అవ్వబోతుంది అని చెప్పారు. ఏమవుతుందండి, చనిపోతానేమో కదా, చనిపోతే దేవుడి దగ్గర సిద్ధపడాలి. కలలు కనే వాళ్ళు కొంతమంది కనపడతారు, దర్శనాలు చూసేవాళ్ళు కనపడతారు, కానీ దేవుడి వాక్యం చెప్తుంది, నేను వారిని పంపలేదు అని దేవుడి వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. 23వ అధ్యాయం 32వ వచనం. నేను చదువుతాను, దయచేసి. పైనుంచి చదువుతాను, 30వ వచనం నుండి. కాబట్టి తమ జత వారి యొద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భాల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏ మాత్రమునో ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. మోసపోవచ్చు. నువ్వు ఏది చేసినా కరెక్ట్ అనే వాడిని నమ్మేమనుకోండి, మోసపోతావు. నువ్వు చేస్తుందల్లా చాలా బాగుంది అని ఎప్పుడైనా నితుడు ఎవరనంటే మోసపోతున్నావు. జ్ఞాపకం చేసుకోవాలి. కెన్ యూ యాక్సెప్ట్ జీసస్ కరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు సరిదిద్దాలి అని ఎదురు చూస్తున్నావా? ఎప్పుడన్నా నిన్ను నువ్వు సరిదిద్దుకుంటే ఎప్పుడు సరిదిద్దుకుంటావు? జీవితకాలం సరిపోదు సరిదిద్దుకోవడానికి. మనల్ని who can correct you? Neither your parents nor teachers nor pastors nor elders of the church. ఎవరు మిమ్మల్ని కరెక్ట్ చేయాలి? ఎవరు మనల్ని కరెక్ట్ చేయాలి? దేవుని వాక్యము కరెక్ట్ చేయకపోతే, ఆ వాక్యాన్ని ప్రేమించకపోతే మన మార్గములన్నీ కూడా దేవునికి నిత్యత్వంలోనికి వెళ్లకుండా నిత్య నరకంలోనికి తీసుకెళ్లే మార్గంలో వెళ్ళిపోతారేమో. దయచేసి జ్ఞాపకం చేసుకుని ఈ రోజు మనము ఈ నూతన సంవత్సరంలో ముందుకు వెళ్తున్నటువంటి మనము దేవుని మార్గంలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. వారు నన్ను ప్రేమిస్తే నా మాటలు గైకొంటారు అని చెప్తూ ఉంది. నా మాటలు వినాల్సిందే. నీ మాటలు నా మాటలు కాదు. దేవుడు అంటున్నాడు, నా మాటలు నా ఆజ్ఞలను గైకొని నా మాటలు వింటే నేను వారు నన్ను ప్రేమించి వారుగా ఉంటారు. నేను కూడా తండ్రి కూడా వారిని ప్రేమించి వారి యొద్దకు వచ్చి నివాసము చేస్తాడంట. ప్రేమ లేని చోట పిల్లలకి తల్లిదండ్రులకి కూడా సంబంధం ఉండదండి. ఒకడు చెట్టుకొకడు పుట్టుకొకడు అసమాధానకరమైన పరిస్థితుల మధ్యలో చనిపోతే కూడా ఎవడు రాని పరిస్థితుల్లో, దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎందరూ ప్రేమించిన దేవుణ్ణి ప్రేమిస్తారో వారి వరకు మాత్రమే మీరు దాచిపెట్టి ఉంచాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మందికి పోయి ఆఖరికి అన్నం దొరుకుతుంది, బట్టలు దొరుకుతాయి, ఇల్లు దొరుకుతాయి, కారు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఈ లోకంలో మోసం చేసుకుంటూ పోయినా అన్ని దొరుకుతాయి. దేవుడు మేలులు ఒక్కటి కూడా దొరకదు. దేవుని మేలులు దొరకాలంటే దేవుని వాక్య ప్రకారంగా దేవుణ్ణి ప్రేమించి వాక్యానికి లోబడి ఉండాలి. భ్రమపరచుకోవద్దు. ఐ యామ్ కంఫర్టబుల్, నాకేమీ బాధలు లేవు. అరే, బాధలు లేకపోతే దేవుడు ప్రేమ అవసరం లేదా? దేవుని వాక్యానికి లోబడాల్సిన అవసరం లేదా? నాకు సమృద్ధి ఉంది అని నువ్వు చెప్పుకుంటూ వాక్య సమృద్ధి ఉందా? వాక్యము నాలో సమృద్ధిగా నివసిస్తుందా? వాక్యము నన్ను నడిపిస్తుందా? వాక్యానికి లోబడుతున్నానా? లోబడనలని ప్రజల వైపు దేవుడు దీవారాత్రులంట ఆయన చేతులు చాచుతున్నాడు. ఎందుకంటే లోబడతానని. హోషేయ గ్రంథంలో తన భార్య వెళ్ళి ప్రతిసారి వ్యభిచారం చేస్తూ ఉంటే దేవుడు అంటాడు, అయినా కూడా పర్వాలేదు, వెళ్ళి నీ భార్యను తీసుకొచ్చుకోరా బాబు అని చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు తప్పిపోయినా వారిని రమ్మన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు.
ఈరోజు సంఘంలో ఉన్న ప్రియ సహోదరి సహోదర, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారేమో, వాక్యానికి విరుద్ధమైన చేసుకుంటూ కష్టాలు నష్టాలు తెచ్చుకుంటున్నారేమో, సంతోషం లేకుండా చేసుకుంటున్నారేమో. తగ్గింపు లేదు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, తను తాను తగ్గించుకుని వాడిని దేవుడు హెచ్చిస్తాడట. నేను మగోడిని, నేను వీరుడిని, నాకు జ్ఞానం ఉంది, నీకంటే ఎక్కువ చదువుకున్నాను అనుకుంటే పిచ్చి తనమే తప్ప ఇంకొకటి కాదు. ఎవడన్నా వచ్చి శరీరం వచ్చి తనతోటి నేను జ్ఞానవంతురాలని అని చెప్పగలుగుతుందా? శరీరం వచ్చి ఎవరన్నా ఇది దేవుడితోటి చెప్పి నేను జ్ఞానవంతుడి, భూలోకంలో నేను మందిరం కట్టుకున్నాను, నేను జ్ఞానవంతుడు అంటే నీ మందిరం ఏ పాటిగా దేవుడు అనగలుగుతాడు? అంటాడు. అరే మీ హస్తకృత్య ఆలయంలో ఉండటానికి నేనేమన్నా చిన్న బుడ్డ పిల్లోడు అనుకుంటున్నారా? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నన్ను మీరు ఈ మందిరంలో ఎలా ఉంచగలుగుతారు? వాక్యమే ఇక్కడ ఉంటే దేవుడు ఉంటాడు, జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం లేకపోతే దేవుడు ఉండలేడు. మరియా గర్భంలో చిన్న శిశువుగా దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? ప్రేమించాడు కాబట్టి. సంఘం అనేటువంటి బిడ్డల హృదయాల్లో దేవుడు చిన్న బిడ్డగా వచ్చి హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళి కీళ్ళల్లో మూలగల్లోనికి వెళ్ళి ఆయన పరిశుద్ధపరుచుకుంటూ వెళ్తూ ఉంటే జీవితాలు మార్చబడతాయి. జీవితాలు మార్చబడటంతో పాటు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అందుకే జీవాధిపతి అంటారు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో జీవము నిండి జీవము ఉప్పొంగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆయన ఆశీర్వాదము, శాశ్వత జీవము మనలో ఉప్పొంగుతూ ఉంటుంది. అయ్యో వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? గొడవలు అవుతాయి. వీళ్ళ దగ్గరికి వెళ్తే గొడవలు అవుతాయి. దేవుడి దగ్గరికి వద్దామా? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభా? నీవే నిత్య జీవం కదా దేవుడు కదా. పైన ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, కింద భూమి కిందకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు. నీ నుండి నేను ఎక్కడికి పారిపోతాను ప్రభా? నీవు నిత్య జీవం కలిగిన దేవుడు. సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక పరిస్థితులు మన ముందుంటాయి. తప్పకుండా పరిస్థితులు అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు. కానీ దేవుడికి తెలుసు, ఆయనకి మరుగైంది ఏది లేదు. ప్రతి పరిస్థితికి ఆయన చాలిన దేవుడు. అందుకే వాక్యం చెప్తాడు పౌలు భక్తుడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే లోకంలో ఎవరున్నారు? అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రాబోయే దినాల్లో ఉంటాడు. అలాగే రష్యా పుటిన్ ఉంటాడు. వీళ్ళందరూ కూడా సూపర్ పవర్స్ గా కనపడతారు. వాళ్ళకంటే కూడా నాలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు నీ కుమారుడు గొప్ప, నీ కుమార్తె గొప్ప, నీ మేడలు గొప్ప, నీ బిడ్డలు గొప్ప, నీ మందిరం గొప్ప, నా మందిరం గొప్ప అన్నట్టు కాదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మార్గంలో మనం ఉండాల్సిందే తప్ప ఇంకొక విషయం ఏమీ లేదు. అందుకే చాలాసార్లు ఎందుకు మనుషులు తమ ఇష్టం ఉన్నటువంటి మార్గాలు ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. మార్గం లేని చోట మార్గం క్రియేట్ చేస్తుంది సాతాను. పాపం చేయడానికి మనకి డోర్స్ ఓపెన్ చేసేస్తుంది ఎక్కడ పడితే అక్కడ. మేము చిన్నప్పుడు చూస్తే ఎక్కడో డ్యూటీకి వెళ్ళే వాళ్ళు, నైట్ షిఫ్ట్స్ వాళ్ళు మాత్రమే డ్యూటీకి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కనిపించేవారు. ఈరోజు ప్రతి అబ్బాయి కనిపిస్తాడు, ప్రతి అమ్మాయి కనిపిస్తుంది, పాస్టర్ కనిపిస్తాడు, చర్చ్ ఎల్డర్స్ కనిపిస్తారు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. ఎందుకు తెలుసా? సాతాను డోర్స్ ఓపెన్ చేసేస్తుంది. అందుకే ఎవరుడా తినుమో త్రాగుమో సుఖించుము. ఎక్కడెక్కడ తాగొచ్చు? ఏ టైంలో? 24/7 అంటున్నారు అందరూ. ఏంటి? 24/7 తినుము త్రాగుము సుఖించుము. ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్. ఇరిమియా 33లో నాకు మొర్ర పెట్టుము నేను మీకు ఉత్తరం చేస్తాను. ఎవరన్నా మొర్ర పెడుతున్నారా ప్రభా, నాకు ఒక డోర్ ఓపెన్ చేయవా ప్రభా, నేను నీ మార్గంలో నడుస్తానని. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 55వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటాడు, నా తలంపులు నీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. ఆ డోర్ తీస్తే బాగుండేది, ఈ వీళ్ళ డోర్ ఓపెన్ చేస్తే బాగుండేది, ఈ డోర్ ఓపెన్ చేస్తే నేను ఎప్పటికి వచ్చి నిలబడవచ్చు అన్నట్టుగా నేను ఎప్పుడు అనుకో. దేవుడు ద్వారము తెరిస్తే దాన్ని మూసివేయగలిగిన వాడు ఎవడు లేడు. దేవుడు మూసివేస్తే దాన్ని తెరవగలిగిన వాడు ఎవడు లేడు. ఎవరన్నా మనం ఏదైనా తప్పని చేయాలన్నప్పుడు దేవుడు ద్వారము తెరవాలి, అది ఓపెన్గా ఉంటుంది. దేవుడు దారి మూస్తే ఎన్నటికి కూడా అది మూసివేయబడుతుంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు
వాళ్ళ డాడీ డోర్స్ మూసేయచ్చు, పనికి మాల నా కొడుకు అని మూసేయచ్చు, కానీ ఆయన డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన కుమారుడు తిరిగి వస్తాడని ఆయనకు తెలుసు. అప్పుడు తండ్రి ఏమంటున్నాడు తెలుసా? దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుని, పనికి మాలి పనులు చేస్తాం, దుర్మార్గుడా, దుష్టుడా అని అనుకుంటూ పోలేదు. నాకు బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు, ఈ నాలుకలోంచి దీవించాలి, ఈ నాలుకతోటే శపించాలంటే ఎంతో భయం వేస్తుంది నాకు. భయము లేని ప్రజల్లాగా ఉండదు దయచేసి. మీ నాలుకతో దీవెన, మీ నాలుకతోటి శాపవచనాలు, అది కూడా మీ సొంత రక్త సంబంధుల మీదనే మీరు పాపపు శాపాలు పెడుతూ ఉంటే ఎలాగ మీరు కుటుంబాన్ని కట్టుకోలేని మీరు ఎలాగ మందిరాన్ని మనం కట్టుకుంటూ వెళ్ళగలుగుతామంటే? మందిరాన్ని నిలబెట్టుకోలేని నీవు ఎలాగ కుటుంబాన్ని నిలబెట్టుకుంటావు? మీరందరూ వెలబెట్టుకున్నారు. ఇక్కడ మీ వెలతో దేవుడు కొన్నప్పుడు మీరు వస్తే మిమ్మల్ని విలువగా చూసుకుని పంపించాల్సిన బాధ్యత కలిగినటువంటి వారి మీద మా మీద ఉంది. ఒక లీడర్గా మీరు తీసుకెళ్ళేటప్పుడు, గొర్రెలన్నీ తీసుకెళ్తున్నప్పుడు ఒక్క గొర్రె తప్పిపోయిన ఆ గొర్రె కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకురావడమే గొర్రెల కాపరి యొక్క లక్షణం మానే. ఎందుకంటే ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన విలువైనదిగా కొన్నదాన్ని నేను విలువ లేదాగా త్రోసివేయలేను కదా. మనుషులు నీకు విలువనివ్వకపోయినా పర్లేదు, నేను నీకు విలువనిస్తున్నాను. అందుకే పనికి మాలిన లాజరు అబ్రహాము రూపును ఆనుకోవడానికి విలువను దేవుడు ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. అందుకే ఆయన తలంపులు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 55:8-9 వచనాల్లో, ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఎత్తుగా ఉన్నదో, మీ తలంపులకి నా తలంపులకి, నా ఆలోచనలకి మీ ఆలోచనకి అంత ఉంది. అరే చిన్న ఆలోచనలు, చిన్న తలంపులు కలిగిన వాళ్ళు దేవుని ఉన్నతమైన ఆలోచనలు గ్రహించాలంటే ఆయన దగ్గరికి వచ్చి చూసి నేర్చుకోవాలి. ఎలాగా చూసి నేర్చుకోవాలి. అరే ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నాడు, ఆయన ఆలోచన ఏంటి, ఆయన తలంపులు ఏంటి. కుష్టివాడు అసహించుకోవచ్చు, కానీ ఆయన ప్రేమ ఏంటి. కుష్టి స్వస్థపరిచాడు. 10 మంది వస్తే కుష్టి వాళ్ళని స్వస్థపరిచాడు. ఒక్కడే తిరిగి వచ్చాడు, కానీ ఆయన అందరినీ స్వస్థపరిచాడు. ఏంటి ఈయన దగ్గరికి వచ్చి గమనిస్తే ఏంటి, రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు వస్తే ఆమె ముట్టుకోగానే స్వస్థపడింది. ఏంటి ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అరే సంఘంలోకి వస్తే ఈ సంఘం ఏంటి ఇంత గొప్ప ప్రేమ చూపిస్తుంది, ఏంటి సంఘంలోకి వచ్చినప్పుడు ఏంటి మేము వదలలేకుండా ఉండిపోతున్నాం అనే పరిస్థితుల్లోకి మనం రాగలిగితే, త్రోసివేసిన నేను వదిలేను ప్రభా. యాకోబు పెరుగులాడుతూ దేవుడితో అంటున్నాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతాను, లేకపోతే విడిచిపెట్టాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, తెల్లవారిపోతున్నప్పుడు అంటున్నాడు, నువ్వు మనుషులతో పోరాడావు, దేవుడితో పోరాడి నువ్వు గెలిచావు, అందుకని నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాడు దేవుడు వెంటనే. నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు విడిచిపెడుతున్నావా దేవుడిని? నీకు అనుకూలమైన పట్టుకుంటూ అనుకూలమైన వదిలేస్తున్నావా? ఈ సంవత్సరం దేవుడిని పట్టుకుని నువ్వు దీవిస్తేనే తప్ప నేను విడిచిపెట్టను అని అనుకుంటూ దేవుడి ముందుకు వెళ్ళగలిగితే, మీ మార్గములను మన మార్గములను దేవుడికి అప్పచెప్పుకోగలిగితే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మనం సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు కూడా ఆయన మార్గంలో నిలబడి మీ మార్గంలో వెళ్తుంటే చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? సినిమా హాల్కి. ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? బార్కి, పార్క్కి, ఆ హోటల్కి, లాడ్జ్కి, చీకటిలో ఎక్కడికి? దొంగతనానికి, మోసం చేయడానికి అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు? కర్నూలు పనికి మాటలు మాట్లాడు. ఇవన్నీ దేవుడు చూడాలనుకుంటున్నారా? దేవుడు చూడాలనుకుంటున్నారా? మన మార్గాలు దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? భూమిని చేసిన వాడు, ప్రతి అంగుళంలో ఎక్కడేముందో తెలుసుకున్నవాడు, మనల్ని చూస్తూ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అనుకున్నట్టుగా అనుకుంటున్నారా మీరు? మోసపోబడి దేవుడు వెక్కిరించబడడు. తల్లిదండ్రులని మోసం చేశాము, భార్య భర్తలు మోసం చేసుకున్నారు, సంఘంలో మనం మోసం చేస్తుండొచ్చు, కానీ దేవుడు వెక్కిరించబడడు. ప్రియ సహోదరి సహోదర, ఆయన మార్గంలో నిల్చుని చూడండి. ఏంటి ఎంతవరకు మనకి లాభం వచ్చింది? ఆత్మ సంబంధమైన లాభం మందిరంలో ఏమైనా కలిగిందా? ఒకవేళ నన్ను నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నా వల్ల మందిరానికి ఏమైనా నష్టం కలిగిందా? నా వల్ల మందిరానికి ఆత్మీయ స్థితిలో ఏమైనా పడేశానా? లేకపోతే నేను ఎవరితో పాపం చేశానా? అబద్ధాలు మాట్లాడానా? లేకపోతే ఎవరినన్నా వాక్యానికి విరుద్ధంగా నడిపించానా? నన్ను నేను పరిశీలన చేసుకోవాలి కదా.
నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మీకంటే నాకు రెండంతలు తీర్పు నా మీద ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ద జడ్జ్ మీ ట్వైస్. రెండంతలుగా దేవుడు నాకు న్యాయమును తీరుస్తున్నప్పుడు అన్యాయంగా నేను కనపడితే అంటాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారికి ఒక లెక్క, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారికి ఇంకొక లెక్క. లెక్కల్లో తేడా రాకముందే దేవుని మార్గంలో సరిగ్గా నడవాలి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మార్గంలో యథార్థంగా ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించడమైతే ఆయన వాక్యము ఉన్నట్టుగా ఉండాలి. నేను చాలా సంఘంలో చూస్తూ వచ్చాను. మై ఎక్స్పీరియన్స్, దాదాపు ఇన్ని సంవత్సరాల అనుభవం నేను నేర్చుకున్నానంటే, కొంతమంది ఏది పడితే అది వాక్యంలో ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా చేయొచ్చు అనుకుంటూ వెళ్ళిపోద్దు. అట్లా ఎలాగైనా ఎట్లా చేస్తారండి? ఎలాగైనా ఎలా ఉంటారండి? దేవుడు ఒక నియమము పెట్టాడు. సూర్యుడు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా అస్తమించవచ్చు కాదు. ఆయన ఒక సమయం ఉంది. నీతి సూర్యుడు ఉదయించేటువంటి సమయం కూడా ఉన్నది. ఆ సమయంలో దేవుణ్ణి త్రోసివేస్తే ఇక నీతి సూర్యుడు ఉదయించని కాలం రావచ్చు. దేవుడు విత్తుతున్నప్పుడు విత్తనాలు నాకొద్దు అని విత్తనాలు తీసి పడేస్తారు. చూడండి, పడేస్తున్నట్టుగా మీకు కనపడకపోవచ్చు, కానీ ఒక్క విత్తనం కూడా హృదయంలో కనపడదు కదా. వాక్యం విన్న వాక్యం ఒక్కటి కూడా హృదయంలో ఉండి కార్యం చేయకపోతే ఒక్క 30 కాదు, ఒక్కటికి ఒక్క చెట్టు కూడా మొలవదు. విత్తనాలు వేశారు కానీ ఒక్క చెట్టు కూడా మొలవని సంఘ బిడ్డగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతామేమో భయం వేస్తుంది నాకు. ఇంతమందిని ఇన్ని తరాలని మనం నడిపించుకుంటూ వెళ్ళేటప్పుడు వాక్యం విత్తుతే ఒక్క చెట్టున్న మొలవాలి కదండి. ఒక బస్తాడు విత్తనాలు విత్తుతుంటే 25 సంవత్సరాలు విత్తనాలు విత్తుతుంటే ఎన్ని చెట్లు, ఎన్ని ఫలాలు వచ్చినాయి. నేను మొన్న మాట్లాడుతూ ఒకటి అంటూ ఉన్నాను. మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది. MIG 87లో ప్రకాశంకులు నాటారు. వాళ్ళ పిల్లలు తిన్నారు, ఆయన తిన్నారు, తర్వాత వాళ్ళ మనమళ్ళు తింటున్నారు. ఇంకా నేను బ్రతికి ఉంటే నేను అనుకుంటాను వాళ్ళ పిల్లలు కూడా తింటారు. 4 generations. ఒక తాత చెట్టు నాటుతూ ఉంటే ఒక మనమడు వచ్చి అడుగుతున్నాడంట, తాత ఎందుకు ఈ చెట్టు నాటుతున్నావు? చచ్చిపోతావు కదా రేపంటే. లేదా నేను నాటుతున్నాను ఎందుకంటే మీరు మీ పిల్లలు తింటారని. అప్పుడు అనుకున్నాను, దూరదృష్టి, మంచి మనసు తాత నీకు. యువర్ వండర్ఫుల్ గ్రాండ్ ఫాదర్. మంచి తాతవి నువ్వు. రాబోయే తరం గురించి ఆలోచిస్తున్నావు. సంఘంలో జ్ఞానవంతులు రాబోయే జనరేషన్స్ గురించి ఆలోచించాలి. నేను ఈరోజు ఉంటాను, రేపు చనిపోయాను అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ గురించి నేను ఆలోచించాలి. నా ఇంట్లో డబ్బులు ఉండాలి, రేపు బ్రతకాలి, చనిపోతే సమాధి చేయాలి, సమాధులు పెట్టు చేయించుకోవాలి. దీనికి సిద్ధపడటం మంచిదే ఈ లోకంలో శరీర సంబంధంగా. సంఘానికి ఏంటి మనం ఇచ్చేది? మార్గములలో నిలిచి చూడండి. ఏది మేలు కలిగించే మార్గమో, ఏది మేలు కలగచేయని మార్గమో పరిశీలన చేసి తెలుసుకోండి. పరిశీలన చేసి తెలుసుకోండి. బిడ్డలు మార్గం తప్పెళ్తుంటే అరే ఈ మార్గంలో వెళ్ళొద్దు, రోడ్ ఈస్ క్లోజ్డ్ అని పెడతారు. బోర్డు ఎందుకు తెలుసా? అక్కడ ఏదో జరుగుతుంది, అపాయం ఉందని. ఈరోజు మార్గం నుంచి బయటకు వెళ్ళి వేరే మార్గంలో వెళ్ళిపోతుంటే పిల్లలకు, పెద్దలకి, అందరికీ మనం చెప్పాలి ఆ మార్గంలో వెళ్ళొద్దని. ఆ డోర్ని దేవుడు మూసేశాడు. నువ్వు తెరుచుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, సాతాను వేరే ద్వారం తెరిచి నిన్ను రమ్మంటాడు. వెళ్ళిపోయావనుకో ఇక ఎన్నడు కూడా దేవుని ద్వారం దగ్గరికి రాకుండా వాడు తీసుకెళ్ళిపోతాడు. కొద్దిసేపు ముందుకు వెళ్దామా, కొద్దిసేపు ముందుకు వెళ్దామా, కొద్దిసేపు ముందుకు వెళ్దామా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనని చెప్తూ మాటలు చెప్తూ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎలాగ వెనక్కి రావాలో కూడా అర్థం కాదు. కానీ దేవుడు మనల్ని ఇట్లా నడిపిస్తూ తీసుకెళ్తుంటే ఎలా ఉంటుంది తెలుసా? హానోకు దేవుని దగ్గరికి తీసుకువెళ్ళబడక ముందు ఆయన దేవుడికి ఇష్టుడై నడుస్తూ ఉన్నాడు దేవుడితో. రోజు టైం అయిపోయింది, హానోకు నేను వెళ్తాను, సరే బాయ్ డాడీ అని చెప్పేవాడు, వెళ్ళిపోయేవాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఎదురు చూస్తూ ఉండేవాడు, వచ్చి కలుసుకుంటూ ఈరోజు విశేషాలు ఏంటి, మందిరం ఎలా ఉంది,
ఏమో గడబడిగా కనిపిస్తుంది మధ్యలో, ఏమో సమాధానం లేదు, ప్రేమ లేదు, గొడవలు చేసుకుంటున్నా, అరుచుకుంటున్నా. ఎందుకు? వాక్యం లేదా అక్కడ? వాక్యం ఉంటే గొడవలు రావు కదా, వాక్యం ఉంటే సమాధానం ఉంటుంది కదా, వాక్యం ఉంటే ప్రేమ ఉంటుంది కదా, వాక్యం ఉంటే చీకటి పోతే వెలుగు వస్తుంది కదా. ఎందుకు గొడవలు ఉన్నాయి? ఇలా చేయడానికి బాగుంటుంది. ఎలాగైనా మీ వాక్యాన్ని వారి హృదయంలో నాటు, అప్పుడు వాక్యం జీవింపచేస్తుంది, రియలైజ్ అవుతారు. వాక్యం నాటుతూ ఉన్నాడు, ఆమెకు అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాడు. చివరికి చాలు, ఆయన జీవించిన సంవత్సరాలు చాలు అంటున్నాడు, 365 years. వెంటనే ఇక చాలు, నేను నీకు చెప్పాను, నువ్వు నాకు చెప్పాను, సరిపోయింది, నువ్వు నాతో ఉండాలి అని ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? వాక్యమైన దేవుడు హానోకుని తీసుకుని వెళ్ళిపోయాడు. వాక్యము మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఒక దినాన వాక్యమే పరలోకానికి తీసుకెళ్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆది యందు వాక్యం ఉండెను. దానికి తెలుసు ఎలాంటి రూట్లో తీసుకెళ్ళాలో. ఆ వాక్యానికి మాత్రమే తెలుసు ఎంత రాతి హృదయాన్నైనా మెత్తగా ఎలాగా చేయాలో. ఇంకా ఎవరికి తెలియదు. మనుషులకి ఏమి సీక్రెట్స్ తెలియదండి. మనుషులకి ఎట్లా తెలుస్తాయి? మనకి, నా గురించి నీకెట్లా తెలుస్తుంది, నా తలపు నీకెట్లా తెలుస్తాయి? కానీ వాక్యానికి అన్నీ తెలుసు. నీతో తలపు ఆలోచన పుట్టక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వు ఎరిగింది సరిగ్గా ఎరిగావా లేదా? నన్ను గురించి నీకు తెలిసిందేంటి? నా గురించి నువ్వు డిస్క్రిప్షన్ ఇచ్చి షామి లాంటి వాడు అనడానికి నువ్వెవరు, నేను ఇంకొకరు ఎవరు? నా దేవుడు నా గురించి సాక్ష్యం పలకాలి. My God should speak testimony on behalf of me. ఆయనకు దేవుడు ఇష్టడుగా ఉండేను కాబట్టి ఆయన కొనిపోయాను. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యం ఇచ్చినప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వాక్యం లేకపోతే మనం బ్రతకలేం. వాక్యం లేకపోతే స్వస్థత ఎలా వస్తుందండి? వాక్యం లేకపోతే జీవితంలో ఆశీర్వాదాలు ఎక్కడ చూస్తాయి? భార్య భర్తకి పిల్లలు ఎక్కడ చూస్తారు? పిల్లలు పెద్దగా ఎలా అవుతారు? అబ్రహాము దేవుడిని నమ్మినప్పుడు వాక్యం వచ్చి శారా కడు గర్భంలోకి వెళ్ళి, గర్భంలో వాక్యం కార్యము చేసి కుమారుడిని అనుగ్రహించింది. కన్యక మరియ గర్భంలోనికి వాక్యము పరిశుద్ధాత్ముడు వెళ్ళి గర్భంలో పిండం తయారు చేసి యేసుక్రీస్తు వచ్చాడు. వాక్యానికి అంత శక్తి ఉంది. నీ శక్తిని చూసి, మన శక్తిని చూసి దేవుడు ఏమనుకుంటాడు? అరే ఏంటి మరి మీ శక్తి ఏంటి? మీరు మీ జ్ఞానం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మీ శక్తి ఏంటి? మీ ప్రవర్తన ఏంటి? మీ తలపులు ఏంటి? నేనేమో ఆకాశం నుండి పరలోకం నుండి భూమికి వచ్చి అందరూ కాళ్ళు కడిగి శిష్యుడిగా ఉండి పనివాడిగా పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచయం చేయడానికి వచ్చానని చెప్పి ఆయన చేస్తుంటే మనమేమో రాజులంగా ఏంటి ఎక్కడ ఉంటుందా? దేవుని సేవకులో ఉండే వాళ్ళంట పరిచర్య చేయటం నేర్చుకోవాలంట. ఫస్ట్ సేవకుడికి ఎప్పుడన్నా ఎవరైనా యవనస్తులు రాబోయే దినాల్లో లెర్న్ హౌ టు బి ఎ సర్వెంట్. యవనస్తులు నేర్చుకోవాలి, పనివాడుగా ఎలా ఉండాలో నేర్చుకుందాం. ఫస్ట్ పనివాడు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయో నేర్చుకోవాలి. దాంట్లో ఉండే బాధ, కష్టము, నష్టము, దాంట్లో ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసుకో. పిల్లలకి అవి నేర్పించాలి మనం. ఒక్కొక్కరి దర్శనం ఒక్కొక్కలా ఉంటుంది. పౌలు దర్శనము శిష్యులని తయారు చేయాలన్నది. పౌలు దర్శనం సువార్త అందించాలనుకున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యంలో విన్నాడు. నేను యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉంటాను, మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేక మందిని శిష్యుడిగా చేయండి, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను వారికి బాప్టిజం ఇవ్వండి. ఇది పౌలు విన్న తర్వాత ధర్మశాస్త్రం అంతటిని పక్కన పెట్టేసి, గమాలయేలు పాదం దగ్గర నేర్చుకున్న జ్ఞానం పక్కన పెట్టేసి దేవుని బాటలో ప్రయాణం చేస్తుంటాడు. ప్రభా, శ్రమను తీరుట నాకు మేలైన. 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూడవచ్చు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం ఒక మాట నేను చదువుతాను. ఇది ఎప్పుడు మనం చదువుకునేటువంటి మాట, ఆయన ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఆరవ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను,
యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. పిల్లల్ని రాత్రి బయటికి వెళ్ళొద్దని చెప్తే మాకు ఇష్టం అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. పిల్లలు సంపాదిస్తున్నారు కదా అని తల్లిదండ్రులు ఏమనట్లేదు. పిల్లలు ఎదిగారు కదా అని తల్లిదండ్రులు ఏమనట్లేదు. మాకు ఇష్టం అంటున్నారు పిల్లలు. ఏమంటున్నారు? మాకు ఇష్టం. వాళ్ళకి ఏదైనా అయితే మాకు ఇష్టం లేదని మనం అనడం ఉంటుందా? మాకు ఇష్టమే కదా. అందరూ త్రోవ తప్పిపోయిన తల్లిదండ్రులకు ఇష్టమే బిడ్డల్ని కాపాడుకోవాలని. నా దేవుడికి, మన దేవుడికి కూడా అందరూ త్రోవ తప్పిపోయినా కాపాడుకోవాలని ఆయనకి ఇష్టమే. ఈ సంవత్సరం మనకిష్టమైన మార్గాన్ని పక్కన పెట్టేద్దాం. నీకు ఇష్టమైన ఈ మార్గము ఎందుకు? దీంట్లో లాభం ఉందా? దీంట్లో ఏముంది? దీంట్లో నా కోరికలు తీరుతాయి అనుకుంటున్నాను. తీరుతాయి ఈ మార్గంలో ఉంటే. నా ఆశలు తీరుతాయి, నా అధికారం నడుస్తుంది, లేకపోతే నా పెత్తనం నడుస్తుంది అన్నట్టుగా మనం ఉంటాం. ఎప్పుడన్నా దేవుని మార్గంలో ఇక్కడ ఎప్పుడు ఉండదు. దేవుడి సన్నిధిలో ఎలా ఉంటుందో తెలుసా? తను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. ఈజీ టు ఐడెంటిఫై గాడ్ సర్వెంట్. దేవుని బిడ్డని ఐడెంటిఫై చేయడం ఈజీగా గుర్తుపట్టవచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నేను కావాలంటే ఇట్లా కూడా నడవచ్చు. ఇట్లా కూడా నడవచ్చు. ఇట్లా నడిస్తే ఎట్లా ఉంటుంది? విర్ర బీగుతున్నట్టు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? విర్ర బీగుతున్నట్టుగా ఉంటుంది. నేను నడవాలి, జీవించాలంటే ఇట్లా అనుకుంటూ కూడా జీవించవచ్చు. ఇది ఎట్లా ఉంటుంది? పెద్ద రౌడీ వాడు లాగా ఉంటుంది. నేను కావాలనుకుంటే నీ మాట ఏంటి అని అనొచ్చు. ఇది ఎట్లా ఉంటుంది అంటే ధిక్కార ధోరణిగా ఉంటుంది. అయ్యా నీ కాళ్ళు మొక్తాడే అంతా ఎట్లా ఉంటుంది? ఒక అధికారం మదం కనిపించినట్టుగా ఉంటుంది కదా. ఎలాగంటే అలా ప్రవర్తించవచ్చు. కానీ దేవుళ్ళకి వచ్చే ఎలాగవుతుంది తెలుసా? లార్డ్, నువ్వా, నేను నీ సేవకుడు ప్రభా, నీ సేవకురాని కుమారుడను, సేవకుడు కుమారుడు. హౌ డిఫరెన్స్ ఇట్ ఈస్. ఏ సింగిల్ మ్యాన్ విత్ డిఫరెంట్ పోర్ట్రేట్స్. ఒకే వ్యక్తి ఇన్ని తరహాలుగా ప్రవర్తించవచ్చా? ఒకే వ్యక్తి ఒక కుటుంబము లేకపోతే ఇంకొక వ్యక్తితో జీవిస్తూ వచ్చి ఏమి తెలియనట్టుగా ఉండటం అది భావ్యమేనా దేవుడి దగ్గర? ఎలాగ ఇద్దరు అధికారులకు, ఇద్దరు యజమానులకు ఎలాగ దాసులుగా ఉండగలుగుతామండి మనం? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ మ్యాన్ అండ్ గాడ్. దేవుడిని సంతోషపరిచి మనుషుల్ని కూడా సంతోషపరచడం కాదు. యూ కెనాట్ ప్లీజ్ ఎనీవన్. ఇద్దరిని ప్లీజ్ చేయడం, యూ కెన్ ఓన్లీ ప్లీజ్ వన్. అది మనుషులను ఎలా ప్లీజ్ చేయొచ్చు? నా ఇంకా చాలా మంది వస్తారు. నేను అంటాను, మీరు వచ్చేది దేవుడిని బట్టి వస్తున్నారు, నాట్ టు ప్లీజ్ శ్యామ్ బాబు. నేను చెప్తాను, ఇంకా మీ నడబడి మార్చుకోవాలి. నేను అంటాను, మనం మాట్లాడేటువంటి మాటల్లో ఎప్పుడు ప్రేమ కనపడాలి. నా మాటలు విని నా ఆజ్ఞలు కైకొనివాడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తుందట వాక్యం. దేవుడు ఏంటి వీడి పరిస్థితి ఏంటి అని అడిగితే వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అని వాక్యం చెప్తుందట. వాక్యం చెప్పాక ఇంకేముంటుంది? నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నప్పుడు ఈయన ప్రేమిస్తున్నాడు కనుక ఈయనను నేను తప్పించదను. ఇతడు ప్రేమిస్తున్నాడు కనుక నేను ఇతన్ని ఘనపరచదను. ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అనేక మేలులు చేయదును. ఎవరు ఆపగలుగుతారు? మీ దేవుడు స్వస్థపరుస్తుంటే ఇంకెవరు? దేవుడు స్వస్థపరుస్తుంటే ఎవరు ఆపగలుగుతాడు? దేవుడు చేయమన్న పని చేస్తుంటే ఎవరు ఆపగలుగుతారు? దేవుడు నేను నిలబెట్టిన పని కోసం నువ్వు నిలబడితే ఎవరు మీరు తోసివేయగలుగుతారు? చాలాసార్లు జ్ఞాపకం చేసుకోవాలి. ఈలోగా అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గురుడితనము కలగ చేస్తున్నట. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నేనున్నాను, నా తమ్ముడు తాగుతూ ఉంటాడు. నేను త్రోసివేస్తే వాక్యం కలిగినటువంటి నా జీవితం నుండి నా తమ్ముడు జీవితం నుండి వాక్యం వెళ్ళలేదు. ఐ షుడ్ కీప్ మై డోర్స్ ఓపెన్.
నా స్నేహితులు ఎవరైనా త్రాగుబోతులుగా ఉంటే నేను జీవపు మాటలు వెళ్ళటానికి నా డోర్స్ ఓపెన్ చేసి ఉంచాను వాక్యం విత్తడానికి. దొంగతనం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, వ్యభిచారులు లేకపోతే అబద్ధికులు, మోసగాళ్ళు ఇలా అంటున్నప్పుడు నా దగ్గర నేను దైవజనుడుగా, దేవుని సేవకుడుగా డోర్స్ ఓపెన్ చేసి దేవుని వాక్యం విత్తడం వల్ల వారు విశ్వాసంగా మారతారని ఎదురు చూస్తూ చెట్టు ఏరున గొడ్డలి ఉంచబడిందని ఉంటున్నా ప్రయత్నం చేయాలి. ప్రభా ఇంకా కొద్దిగా టైం ఈ ప్రభా, ఈ బిడ్డ మారుతాడు, కొద్దిగా టైం ఈ ప్రభా, ఈ బిడ్డ మారుతాడు. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అందుకే దేవుని తలంపులు అంటాడు, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కాదు. అరే పలానా శ్యాబాబుని నేనున్నాను కదా, కృపని కాబట్టి ఇంకో అమ్మాయిని చేసుకుంటే చాలా బాగుండేది అని నేను అనుకోవచ్చు. ఇంకా చదువుకుంటే ఇంకా బాగుండేది అని అనుకోవచ్చు. ఇవన్నీ మనుషులు లోకాల సంబంధమైన వారు ఆలోచిస్తూ ఉంటారు. కాదు, దేవుడితో ఉంటే ఇంకా మంచిగా అవుతుంది నా కుటుంబం, దేవుడితో ఉంటే ఇంకా మంచిగా అవుతుంది, దేవుడితో ఉంటే ఆశీర్వదించబడుతుంది. దేవుడు మీరు ఎప్పుడైతే అనుకుంటామో, ఆదాము ఒంటరిగా ఉండట దేవుని ఇష్టం కాదు కాబట్టి ఆయనకు సాటి అయినటువంటి సహాయము నేను చేయను. ఎలీషాలు కూడా సారెపాతు విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి కరువుగా ఉన్నది, ఏం చేయాలో చేశారు. అలాగే మేడ మీద గది కట్టినప్పుడు శూన్యమీరాలకి ఏం కావాలి, వాళ్ళకి అవసరమా, అవును ప్రభు కుమారుడు లేడు, ఆయన వాక్యం చేత ఏం కావాలో చేసేసాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన అంగుని పట్టుకుంది, స్వస్థతనిచ్చాడు. జార స్త్రీ, పాపంలో పట్టబడిన స్త్రీ వస్తే అందరూ రాళ్ళతో కొట్టబోయారు. యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో వాడు మొదటి రాయేయమన్నాడు. ఆయన తలంపులు చూస్తే ఎలా ఉన్నాయో, ఎవ్రీథింగ్, ప్రతి సన్నివేశము, ప్రతి సందర్భము. సేనానే దయ్యములు పట్టిన వాడు కూడా దావీదు కుమారుడు, నాతో నీకేమి పని అంటుంటే ఆయన అంటున్నాడు, నాకు నీతో పని ఉంది, నీతో పని ఉంది, నీలో ఉన్న వాటితో పని లేదు, అవన్నిటిని కూడా తీసుకెళ్లి పంతులకు పంపించేశాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీ అందరితోటి పని ఏంటి తెలుసా? దేవుడికి మిమ్మల్ని రక్షించుకోవాలని పని మాత్రమే ఉంది. మిమ్మల్ని రక్షించేటువంటి క్రమంలో అన్నిటిని కూడా సరి చేయడానికి ఆయన సరి చేయగలిగిన సమర్థుడు. నూతన సంవత్సరంలో ఆయనకి మన మార్గాన్ని అప్పచెప్పుకోగలిగితే, నీ మార్గము నా మార్గం, ఎవరికి వారి సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నాం. మీరు జాబ్కి వెళ్ళడానికి ఒక మార్గము, విందులు వినోదానికి ఒక మార్గము, గొడవలు పెట్టుకోవడానికి ఒక మార్గము, గొడవలు చేయడానికి ఒక మార్గము, దేవుడిని దూషించడానికి ఒక మార్గం అన్నట్టుగా చేసుకోవద్దు. వన్ వే, జీసస్ ఇస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. మా ఇంటికి రావడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ దేవుడి దగ్గరికి రావడానికి యేసు ప్రభు మాత్రమే మార్గము. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నాకు వేరుగా ఉండి మీరు ఏం కూడా చేయగలరు. ఆయన మార్గంలో ఉన్న వాళ్ళు రక్షణ పొందుకుంటారు, ఆయన మార్గంలో ఉన్న వాళ్ళు సరిచేయబడతారు. ఆయన మార్గము, ఆయన వాక్యము అగ్ని వంటిది కాదా, నేను వంగను అంటే కూడా ఆయన అగ్ని చేత కాల్చి శుద్ధి పెట్టి కొట్టి దాన్ని నిటారుగా చేయగలుగుతాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యంలో అలాంటి శక్తి ఉంది. అందుకే సంఘంలో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా మునుగోళ్ళకి ఎదురుగా అనకండి. ఏంటి, నాగలికి ఉండే ఎదురుగా ఉండే షార్ప్ వెళ్ళి తన్నడానికి ప్రయత్నం చేయదు. అది దున్నడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ తన్నడానికి పనికిరాదు. దేనికి పనికొస్తుంది? దున్నడానికి. అది దాని పని చేస్తుంది. తర్వాత విత్తేవాడు విత్తుతూ ఉంటాడు, నీళ్లు పోసేవాడు పోస్తూ ఉంటాడు. ఇవి చేయాల్సిన పనులు. ఆ తర్వాత వృద్ధి కలిగి చేసేది ఆయన అని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని గుర్తు చేస్తాం సార్, కొన్ని కరెక్షన్స్ క్లియర్గా అందరూ నేర్చుకోవాలి. మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే మీ కుటుంబంలో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని సర్చ్ చేసుకోండి. థర్డ్ పర్సన్ ఏ కుటుంబంలోకి ఎంటర్ అవుతారో ఆ కుటుంబాలు పాడైపోతాయి. నిన్ను కన్నవాళ్ళు, నిన్ను చేసుకున్న వాళ్ళు కంటే ఎక్కువ యోగ్యతగా ఎవరికి ఉండదు. జ్ఞాపకం చేసుకోవాలి. నా కుటుంబంలో నా బిడ్డలకి, నా కుటుంబంలో నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఇంకెక్కువ ఎవరికి తెలియదు. ఎవరిని ఇంటర్ఫియర్ కానివ్వకండి మీ ఫ్యామిలీస్లో. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగ దోచుకోవడానికి, నరహత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. ఒకవేళ ఇస్కరియోతు యూదాలాగా మీ ఫ్యామిలీస్లోకి ఎవరైనా వస్తే మీ కుటుంబాలు పాడైపోతాయి.
ఇస్కరియోతు లాంటి వాళ్ళు మీ కుటుంబానికి ఎంటర్ చేయకండి. యేసు ప్రభుతో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ అమ్మేస్తారు. యేసు ప్రభుతో ఉన్నట్టుగానే ఆయన అద్భుతాలు చూస్తారు, కానీ దాని మీద దృష్టి ఉంచరు. అమ్మేయడానికి యేసు ప్రభు కోసం సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకటే జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆజ్ఞలు దయకొంటూ ఆయన మాటలు వింటూ ఉన్న వాటిలో దేవుని ప్రేమ ఉంటుంది. నాకు దేవుని ప్రేమ కావాలని ఆశగా ఉంది. దేవుని ప్రేమ నాకు కావాలి. ఎలాగ సాధ్యం ప్రభైతే? నీ హృదయాన్ని నాకు ఇవ్వవా? నా మాటలు నీ హృదయంలో ఉంచుతాను, నా ఆజ్ఞను నీ హృదయంలో ముద్రిస్తాను. అప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉంటావని చెప్తే నువ్వు లోపడతావా? నీ హృదయం దేవుడికి ఇస్తావా ఈరోజు? నా హృదయంలో, నీ హృదయంలో నా వాక్యం కావాలి. నేను ఒకసారి కొంత చెప్తూ ఉన్నా. వాక్యం ఇలా చెప్తుంది కదా, మనుషులు అందరూ కూర్చుని ఇవి చెప్తుంది. వాక్యంలో ఒకటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు కదా. ఈ మాటలు విందామా, వాక్యం విందామా అని మనం అనుకుంటే ఏం వినాలంటే మీరు చెప్పండి. అందరూ చెప్పే మాటలు వినాలా, వాక్యం చెప్పే మాట వినాలా? ఈ లోకం ఎట్లా ఉందంటే మెజారిటీ విన్స్, మైనారిటీ లూజెస్. అందుకే లోకం గెలుస్తుంది ఈ లోకంలో. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము శాశ్వత కాలం నిలబెడుతుంది. వాక్యానికి అపజయం లేదు. వాక్యము ఆకాశము భూమి గతించుకోవచ్చు, కానీ ఆయన వాక్యం మాత్రం నిలిచే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. మమ్మల్ని అనేక మంది దైవజనులు నడిపించారు. అందరూ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు అందించిన వాక్యము ఈ రోజు కూడా మా హృదయాల్లో మెరుగుతూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 119వ కీర్తన 105వ కీర్తన 20వ వచనం ఎప్పుడు కృపానందనకు చదివిస్తూ ఉండేవారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. ఇది కృపానందం అంకుల్ ద్వారా బైబుల్లోనే ఉంది, కానీ నేర్పించింది అంకుల్ ఎప్పుడు నేర్పిస్తూ ఉండేవారు. దిస్ ఈజ్ హౌ పీపుల్ ఇంపాక్ట్. దైవికమైనటువంటి బిడ్డలు కొంతమంది జీవితాల్లో ప్రభావితమైన జీవితాన్ని తీసుకొస్తారు. ఇవన్నీ వాక్యంలోనే ఉన్నాయి. వాక్యం నుంచి తెలుసుకుందాం. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కుటుంబంలో అయితే దేవుని చేత కట్టబడ్డాయో, ఏ కుటుంబంలో అయితే దేవుని వాక్యంకి స్థలం ఉంటుందో, అక్కడ దేవుడు వాక్యం విత్తుతాడు. నీళ్లు అందించేవాడు ఆయనే. ఆయన అంటాడు, ఆయన వాక్యంలో ఉంది, ఆకాశం నుండి వర్షం వచ్చి భూమిని తడిపి దాన్ని పని చేసుకుని ఎలాగైతే తిరిగి వెళ్తుందో, వాక్యం విత్తబడినప్పుడు ఊరికే తిరిగి వెళ్ళిపోదంట, దాన్ని పని చేసుకుంటుంది. కొంతమందిని ఇంకా కఠిన పరిస్థితి, కొంతమందిని మెత్తదిగా చేసి జీవితాన్ని మారుస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యంపై 2 పనులు ఉన్నాయి. వాక్యం కొంతమందిని మారుస్తుంది, కొంతమంది మోసపుచ్చేటువంటి వాళ్ళ జీవితాన్ని ఇంకా మోసపరచు ఆత్మలకి అప్పగిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అందరూ మారరు. ఎప్పుడు అందరూ మారిపోతారని మనం ఎప్పుడు అనుకోకూడదు. కొంతమంది మారరు. ఒకవేళ నువ్వు నేను ఆ స్థితిలో ఉన్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు ఇవాల్యుయేట్ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వీళ్ళంతా కూడా మోసపరిచేటువంటి వాళ్ళని ఎలాగ మోసపుచ్చగలుగుతుందంటే తమకు ఇష్టమైనది. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒక్కడునో లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు విలువాడు ఒక్కడునో లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకుని, కావున నేను వారిని మోసములో ఉంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించెదను. యెహోవా వాక్యములకు భయపడు వారులారా, ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషమును మాకు కనబడినట్లు యెహోవా మహిమ నందురుగా కానీ చెప్పుదురు, వారే సిగ్గు నందుదురు. మోసానికి అప్పచెప్తారు. ఒకసారి మోసంతో కూడి ఎందుకు దేవుడు చెప్పాడు తెలుసా? వెలిగించబడాలి. మనం మోసపోవడంతో దేవుడు వెలిగించబడడు. కానీ దేవుని మాటలు ఇంకా తోసేస్తే మోసపుచ్చు ఆత్మకు అప్పగించేస్తాడు, ఇంకా ఎన్నడూ తిరిగి రాలేరు. క్రాస్ చెక్ చేసుకున్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఎవరికి క్రాస్ చెక్ చేసుకున్నాం.
నా జీవితంలో ఎక్కడన్నా నేను మోసపోతున్నట్టు దేవుని వాక్యం విరుద్ధంగా బ్రతుకుతున్నట్టుగా అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇది అనుకూలమైనటువంటి సమయం. నువ్వు అనుకుంటున్నావేమో ఎదుటి వాడు సిగ్గుపడతాడని. దేవుడు ఎదుటి వాడిని సిగ్గుపడని, ఎందుకంటే నమ్మకంగా ఉన్నప్పుడు వాడు సిగ్గుపడరు. సంతోషంతో వాడిని దేవుడు దీవిస్తాడు. మోసపోవద్దు. నీవు వాక్యానికి విరుద్ధంగా ఉండి మోసపోతూ వేరే వాళ్ళు మోసపోతారని అనుకుంటున్నావేమో, జీవాధిపతి అయినటువంటి దేవుడు జీవ వాక్యము చేత చలించిన బ్రతుకులను జీవింప చేయునుగాక అని ప్రార్థన చేస్తున్నారు ఈ సమయంలో. అవకాశవాద జీవితాలు మనకుండవు. దేవుడు అవకాశం ఇస్తే సౌలు రాజయ్యాడు. దేవుడు అవకాశం ఇస్తే మోసపోతే సౌలును తీసి పక్కన పెట్టేశాడు. దావీదుని రాజుగా చేసుకున్నప్పుడు ఈయన నా హృదయానుసారుడని మాట్లాడాడు. సౌలుని రాజుగా చేసినందుకు ఆయన హృదయం పశ్చాత్తాపడ్డాడు, నొచ్చుకుంది అని అంటారు. సంఘంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుల, మీకు అధికారం ఇస్తున్నప్పుడు దేవుడు నొచ్చుకుంటున్నాడా? సంఘంలో విశ్వాసంగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు దేవుడు సంతోషపడుతున్నాడా, నొచ్చుకుంటున్నాడా? మీ ప్రవర్తన ఆత్మీయంగా ఉందా, శరీర సంబంధంగా ఉందా? ఈరోజు ప్రభు పనుల్లో పాలు పొందే ముందు నువ్వు చేసిన పనులు నీ కుటుంబంలో సమాధానాన్ని, సంతోషాన్ని తీసుకురాగలిగినయా? తప్పిపోయిన కుమారుడిని తండ్రి చేర్చుకున్నాడే, చేర్చుకునే స్వభావం నీలో నాలో ఉందా లేదా? లేకపోతే నువ్వు ఇంకా దేవుని మార్గంలో లేవని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మార్గంలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన తలపులలో ఉండాలి, ఆయన ఆలోచనలో ఉండాలి. దేవుని వైపు చూద్దాం ఈ సమయంలో. ప్రభా, చెడిపోయిన నా హృదయంలో నీ వాక్యము చేత మంచి తలంపులు, మంచి ఆలోచనలు, క్షమించగలిగినటువంటి తండ్రి లాంటి మనసు, నీ వాక్యంలో త్రోసివేసినటువంటి బ్రతుకుల్లోంచి నీ వాక్యం ఇలా చెప్పిందన్నప్పుడు అది చేయడానికి ప్రభా మీ కృపను అనుగ్రహించండి. నీ వాక్యము నన్ను బ్రతికించాలి, సహాయం చేయి అని దేవుని వైపు చూద్దాం ఈ సమయంలో. ఎవరికి వారు ఎంతో దూరంగా వెళ్ళిపోయినా దేవుడికి దగ్గరికి రండి. ఆయన మీకు అతి సమీపంగా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మేరను ఏర్పాటు చేశాడు. ఆయన దాంట్లో మీకు గుడ్డివాడు ఎత్తుకుంటేనే, దావీదు కుమారుడు అని ఎత్తుకుతుంటే యేసు ప్రభు వెళ్ళి వాడు కళ్ళను ముట్టాడు. ఈ మందిరంలో ఉన్న వారి దగ్గరగా యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు నా కళ్ళని తెరువు నాయనా అని ప్రార్థన చేస్తే నీ పక్కనే ఉండి ముట్టేస్తాడు. వెంటనే నా హృదయం, రాతి హృదయాన్ని మెత్తగా చేయంటే వెంటనే చేస్తాడు. ఇదే చక్కటి అవకాశం. దేవుని అడుగుదామా ఈ సమయంలో? దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు. నా కుటుంబంలో కోల్పోయిన సంతోషం నాకు కావాలి, నాకు సహాయం చేయంటే ఆమె ఆనందముతో సంతోషభరితురాలై రక్తం ఆగిపోయి తిరిగి వెళ్ళిపోయింది. పాపంలో పట్టబడిన స్త్రీ క్షమించబడి వెళ్ళిపోయింది. మందిరం నుండి వెళ్ళిపోయి ప్రియ సహోదరి సహోదరుల సమాధానంతో, సంతోషంతో వెళ్ళాలి. నువ్వు నేను సంతోషంతో వెళ్ళాలి. ఈ సంతోషం నీ కుటుంబంలో సంతోషం తీసుకురావాలి. ఈ సంతోషమే నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని తీసుకురావాలి. ఈ సంతోషమే మన కుటుంబాన్ని నింపాలి అని ఆశపడతాం. జ్ఞాపకం చేసుకోవాలి. గొప్ప సంతోషము. ఐగుప్తు నుండి బయటకు వస్తే గొప్ప సంతోషము. ఆ వాగ్దాన దేశంలోకి వెళ్తే గొప్ప సంతోషం. అయ్యా పాపం నుండి బయటికి వస్తే సంతోషము. చీకటి నుండి వెలుగులోకి వస్తే గొప్ప సంతోషము. గుడ్డితనము పోయి కళ్ళు చూస్తే గొప్ప సంతోషము. కృండితనము పోతే సంతోషము. పడిపోయిన స్థితిలో లేవనెత్తితే సంతోషము. దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. అడగండి నా ప్రియ సహోదరి సహోదరా. కోల్పోయినటువంటి, పతనమైపోయిన కుటుంబాల్లో సంతోషం, ప్రేమ లేని బ్రతుకులలో ప్రేమను చిగురింపచేయగలుగుతాడు. విన్నావా ప్రియ సహోదరి సహోదరా? విత్తు వారిలో నీళ్లు పోయి వాళ్ళు ఏమీ లేదు, వృద్ధి దేవుడు కలుగజేస్తాడు. దేవుడి వైపు చూడండి. మీ వృద్ధి, ఆశీర్వాదాలు దేవుడిలోనే ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమెంతో ప్రయాసపడ్డాం ప్రభా ఈ లోకంలో, కానీ మాకు ఎంతో దీవెనలు దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాయి. కానీ ఈ సమయంలో మేము మీ దగ్గరికి వస్తున్నాం ప్రభా. సమాధానం మాకు కావాలి, సంతోషం కావాలి. పాడైపోయిన మా కుటుంబాన్ని తిరిగి నిలబెట్టమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ప్రేమలు చల్లారిపోయి బాధ్యతలు మర్చిపోతూ ఉన్నాం.
ప్రభా మీకు నిలబెట్టవలసిన చేత పడేసుకుంటున్నాం ప్రభా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా కుటుంబాలు చెదిరిపోతూ ఉన్నాయి. ఇవన్నిటిని సరి చేయండి ప్రభా. నన్ను నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను వచ్చి ప్రభా మా కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అవి జ్ఞానంతో ప్రభా వివేచించగలిగే కృపను దయచేయండి ప్రభా. దొంగ దోచుకోవడానికి వస్తాడు ప్రభా. అయ్యో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డని ప్రభా దొంగ నుంచి, దుష్టుడి నుండి కాపాడండి ప్రభా. నీకు స్తోత్రాలు. మా మందిరాన్ని కూడా నువ్వు కాపాడు ప్రభా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని చెప్పావు. ఈ మందిరాన్ని కూడా నీ మందిరంగా తీర్చిదిద్దండి ప్రభా. నీవే కృప చూపండి, సహాయం చేయండి. వినిన వాక్య ప్రకారంగా నా తలపులు మీ తలపులు వంటివి కాదని చెప్పావు. అయ్యా నా తలపులను కొట్టివేయండి, నా ఆలోచనలు కొట్టివేయండి ప్రభా. నీ ఆలోచనలను, మీ తలపులను మాకు ఇచ్చి ప్రభా మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాన్ని కూడా మీరు ముందుకు నడిపించండి. మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.